ఇవాళ దేశవ్యాప్తంగా నీట్ పరీక్ష జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు జరిగే ఈ పరీక్షకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా కేంద్రంలో మొత్తంగా 7 పరీక్షా కేంద్రాల్లో 1659 మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు. అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఏఎన్ఎన్ రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ అందిస్తారు. దేశవ్యాప్తంగా జరిగినటువంటి పరీక్షకు సంబంధించి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అయితే పూర్తిగా అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. ఇక్కడటువంటి యొక్క జిల్లాలో మొత్తం ఓవరాల్ గా 1659 మంది విద్యార్థులు ఆ పరీక్షకైతే హాజరు కాబోతున్నారు. ఇందుకు సంబంధించి జిల్లా కేంద్రంలో మొత్తం 7 పరీక్షా కేంద్రాలను అయితే అధికారులు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం మనం ఆదిలాబాద్ పట్టణంలోని బస్ స్టాండ్ దగ్గర గర్ల్స్ స్కూల్ కేంద్రం దగ్గర ఉన్నాం. ఇక్కడ కేంద్రం వద్ద ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు విద్యార్థులను అయితే లోపలికి అనుమతిస్తారు. ఎందుకంటే ఆ తర్వాత 1:30 తర్వాత వచ్చినటువంటి ఒక విద్యార్థుల్ని అనుమతించే అవకాశం ఉండదు కాబట్టి ఇక్కడ 11 నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి అంటే పట్టణానికే కాకుండా పట్టణం నుంచి పరీక్ష రాసేటటువంటి అభ్యర్థులందరూ కూడా దూర ప్రాంతాల నుంచి కూడా ఇక్కడికి వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఒక పరీక్షా కేంద్రంలో ఎక్కువగా అంటే ఆల్రెడీ ఇక్కడ ఎలాంటి కాపీయింగ్ జరగకుండా ఇటు జిల్లా కలెక్టర్ అలాగే ఎస్పీ పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పరీక్ష నిర్వహణ అయితే పకడ్బందీగా ఎలాంటి కాపీయింగ్ ప్రోత్సాహం లేకుండా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూస్తున్నాం పరీక్షకు సంబంధించి విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ వారికి ఎలాంటి వస్తువులు కేవలం ఒక ఫోటో ఐడెంటిటీ కార్డు ఒక ఆధార్ కార్డు తప్ప ఎలాంటి వస్తువులు కూడా లోపలికి తీసుకెళ్లేటటువంటి అవకాశం లేదు. ఇటు బంగారు ఆభరణాలు కావచ్చు, తర్వాత ఉంగరాలు కావచ్చు, పర్సులు, తర్వాత ప్యాడ్స్ గానీ అలాగే క్యాలిక్యులేటర్స్ గానీ ఎలక్ట్రానిక్ వస్తువులు గానీ గాడ్జెట్స్ గానీ ఆ తర్వాత ఏదైతే చిప్స్ గాని అంటే ఒక మాస్ కాపీయింగ్ కు ఉపయోగపడేటటువంటి అలాగే ఒక టెక్నికల్ పరంగా ఉపయోగించుకునేటటువంటి ఒక చిన్న వస్తువును కూడా లోపలికి తీసుకెళ్లకుండా పూర్తి పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఆల్రెడీ పరీక్షా కేంద్రం వద్దనే విద్యార్థుల్ని హాజరైనటువంటి అభ్యర్థుల్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి మరి లోపలికి పంపిస్తున్నారు. అయితే ఇది 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ యొక్క పరీక్ష 3 గంటల పాటు కొనసాగనుంది. పరీక్షకు సంబంధించి దాదాపుగా జిల్లాకు సంబంధించిన 1659 మంది అభ్యర్థులైతే మరి పరీక్షా కేంద్రంలో హాజరు కాబోతున్నారు. ఇక్కడ కేవలం ఈ ఆదిలాబాద్ ఈ పరీక్షా కేంద్రంతో పాటు ఈ జిల్లాలో మరొక 7 పరీక్షా కేంద్రాలని అధికారులు అయితే ఇక్కడ సిద్ధం చేశారు. ఓవరాల్ గా ఇది దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక పరీక్షకు సంబంధించి మరి మెడికల్ అనుబంధ రంగాల్లో ప్రవేశాల కోసం ఈ యొక్క పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ చాలా పకడ్బందీగా ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ వస్తుంది. కాబట్టి దీని సంవత్సరం అందుకు అనుగుణంగా ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి ఒక విద్యార్థులు అండర్ గ్రాడ్యుయేట్స్ అంటే ఈ యొక్క గ్రాడ్యుయేట్స్ లోపల ఉన్నటువంటి ఒక విద్యార్థులందరూ కూడా ఈ పరీక్షకు హాజరైనటువంటి అవకాశం ఉంటుంది. పరీక్షకు సంబంధించి విద్యార్థులందరూ కూడా చాలా ఎగ్జైట్మెంట్ తో అంటే పేపర్ ఎలా ఉండబోతుంది, అలాగే తర్వాత ఈ యొక్క మెడికల్ ఎంట్రన్స్ లో అంటే ఎంసెట్ డాక్టర్ కావాలనుకున్న ఈ యొక్క పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకొని ఉత్తీర్ణత సాధించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి అందుకు సంబంధించి విద్యార్థులు అయితే అనేక కోచింగ్ సెంటర్ల వద్ద కావచ్చు, ఇంటి దగ్గర కావచ్చు చక్కగా ప్రిపేర్ అయ్యి మరి ఈ యొక్క పరీక్షా కేంద్రానికి అయితే వస్తున్నారు. పరీక్షకు సంబంధించి ఓవరాల్ గా ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ముందస్తు అంటే అభ్యర్థులు ఎలాంటి వస్తువులు కూడా లోపలికి తీసుకెళ్లేటటువంటి ఒక అవకాశం లేదు. ప్రతిదీ అంటే కేవలం వాళ్ళ వెంట అభ్యర్థుల వెంట కేవలం ఒక హాల్ టికెట్ అదే ఒక ఐడెంటిటీ కార్డు ఆ తర్వాత ఒక ఆధార్ కార్డు మాత్రమే లోపలికి తీసుకెళ్లి మిగతా అన్ని కూడా అంటే ప్యాడ్స్ కూడా లోపలికి అనుమతించట్లేదు. అక్కడే ఓఎంఆర్ షీట్స్ కూడా ఉంటాయి కాబట్టి ఆ ఓఎంఆర్ ప్రకారంగానే ఈ యొక్క అభ్యర్థులు ఎగ్జామ్ రాసినటువంటి ఒక పరిస్థితి ఉంటది. కాబట్టి పూర్తిగా అంటే ఇది ఒక దేశవ్యాప్తంగా నిర్వహించినటువంటి ఒక పరీక్ష కాబట్టి అందుకు సంబంధించినటువంటి యొక్క ఏర్పాట్లు అయితే ఇక్కడ మనం చూస్తున్నాం. పకడ్బందీ ఏర్పాట్లు అంటే ఇక్కడ ఆల్రెడీ ఉన్నటువంటి ఒక 7 పరీక్షా కేంద్రాలని జిల్లా కలెక్టర్ ఎస్పీ పూర్తిగా తనిఖీలు చేసిన అనంతరం ఆ పకడ్బందీ ఏర్పాట్ల మధ్య పోలీసుల బహార మధ్య యొక్క ప్రశాంతంగా అంటే ఎలాంటి అవకతవకలు జరగకుండా ఏవి ఉండకుండా ఒక ప్రశాంతంగా ఏర్పాటు చేసే విధంగా అయితే ఈ యొక్క పరీక్షలు నిర్వహిస్తున్నట్టుగా చెప్తున్నారు. ఓవరాల్ గా మనం చూస్తున్నాం ఇక్కడ అభ్యర్థులందరూ కూడా ఇప్పటికే దాదాపు అంటే 11:30 అవుతుంది కాబట్టి ఇప్పటికే అభ్యర్థులందరూ కూడా వచ్చేసి లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇలా మధ్యాహ్నం 1:30 వరకు కూడా విద్యార్థులందరూ కూడా లోపలికి అనుమతించేటటువంటి అవకాశం ఉంటుంది. 1:00 తర్వాత మాత్రం ఎవరు వచ్చినా కూడా లోపలికి ఎట్టి పరిస్థితుల్లో అనుమతించబోమంటున్నారు. ఓవరాల్ గా పరీక్ష చాలా చక్కగా రాయాలని చెప్పి విద్యార్థులు ఆశిస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇక్కడ కేవలం అంటే ఈ యొక్క ఎండాకాలం దృష్టిలో పెట్టుకుని మరి జిల్లా అధికారులు వాళ్ళకి మంచినీటి వసతి కూడా లోపల కల్పించినట్టుగా చెప్తున్నారు. అలాగే కొంతమంది విద్యార్థులు వడదెబ్బ తాకకుండా కింద పడిపోకుండా అన్ని సెంటర్లో ఏఎన్ఎంలు కూడా ఏఎన్ఎంల బృందాన్ని కూడా ఏర్పాటు చేసినట్టుగా జిల్లా కలెక్టర్ అయితే ఇటీవల చేసినటువంటి ఒక ప్రకటనలో అయితే తెలిపారు.
ఓవరాల్ గా ఇక్కడ ఒక జిల్లా కేంద్రంలో నిర్వహించినటువంటి ఒక ఏవైతే 7 పరీక్షా కేంద్రాల్లో పోలీసులు జిల్లా కలెక్టర్ పకడ్బందీ ఏర్పాట్ల మధ్య మాత్రం నీటి పరీక్ష జరగబోతోంది. కెమెరా పర్సన్ గణేష్ తో సత్యనారాయణ, ANN న్యూస్, ఆదిలాబాద్ నుంచి.